నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా మహారాష్ట్ర ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకుందని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ నుంచి ఘాటు స్పందన రాగా ఇండియా కూటమి రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించింది. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తాయి. రాహుల్ గాంధీ ఈ మ్యాచ్ ఫిక్సింగ్ బీజేపీ ఓటమి ఖాయంగా కనిపించే బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా పునరావృతం కావచ్చని హెచ్చరించారు. ఈ వివాదం ఎన్నికల సంఘంపై ఒత్తిడిని పెంచింది. అసలు రాహుల్ గాంధీ ఏమన్నారు? దీనిపై బీజేపీ ఎలా స్పందించింది? ఎన్నికల సంఘం ఎలా స్పందించింది? గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 235 సీట్లతో ఘన విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఫలితాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాసిన ఓ వ్యాసంలో రాహుల్ గాంధీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిందని, ఈ విధానం ద్వారా ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకుందని ఆరోపించారు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ను ఆయన 5 దశలుగా వర్ణించారు. మొదటిది, ఓటరు జాబితాలో అవకతవకలు, లక్షలాది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని, కాంగ్రెస్ కు అనుకూలమైన ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఆయన పేర్కొన్నారు. రెండవది, ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై అనుమానాలు, ఈసీ బీజేపీకి అనుకూలంగా పనిచేసిందని ఆయన ఆరోపించారు. మూడవది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల విశ్వసనీయతపై ప్రశ్నలు, ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగిన అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నాలుగవది, బీజేపీ అనుకూలమైన ప్రచార వాతావరణాన్ని సృష్టించడానికి మీడియాను ఉపయోగించుకుందని. ఐదవది, రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చేందుకు సంస్థలను దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలను రాహుల్ గాంధీ ఎక్స్ లో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఒక విస్తృత చర్చకు దారితీసింది. ఈ ఆరోపణలు మహారాష్ట్ర ఎన్నికలపై ప్రజల్లో అనుమానాలను రేకెత్తించాయి. రాహుల్ గాంధీ తన ఆరోపణలలో మరో కీలక అంశాన్ని లేవనెత్తారు. మహారాష్ట్రలో జరిగిన ఈ మ్యాచ్ ఫిక్సింగ్ బీజేపీ ఓటమి ఖాయంగా కనిపించే ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా బీహార్లో కూడా పునరావృతం కావచ్చని ఆయన హెచ్చరించారు. మహారాష్ట్రలో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ బీహార్లో తదుపరి జరుగుతుంది. ఆ తర్వాత బీజేపీ ఓడిపోయే ఏ ప్రాంతంలోనైనా జరగవచ్చు. ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలు ఏ ప్రజాస్వామ్యానికైనా విషం వంటివి అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బీహార్లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచాయి. బీహార్లో ఇప్పటికే జేడీయూ, బీజేపీ కూటమి, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి మధ్య తీవ్ర పోటీ ఉంది. రాహుల్ గాంధీ ఆరోపణలు ఈ రాష్ట్రంలో ఎన్నికల సమగ్రతపై కొత్త చర్చను రేకెత్తించాయి. ఇండియా కూటమి నేతలు రాహుల్ ఆరోపణలకు మద్దతు ప్రకటించారు. అయితే ఒక వర్గం రాహుల్ ఆరోపణలను ప్రజాస్వామ్యాన్ని కాపాడే యత్నంగా చూస్తుంటే, మరో వర్గం వీటిని కాంగ్రెస్ ఓటమిని కప్పిపుచ్చే ప్రయత్నంగా భావిస్తోంది. అటు బీజేపీ రాహుల్ ఆరోపణలకు ఘాటుగా స్పందించింది. రాహుల్ గాంధీ వ్యాసాన్ని నకిలీ కథనాలను తయారు చేసే బ్లూ ప్రింట్ గా అభివర్ణించారు జేపీ నడ్డా. రాహుల్ గాంధీ ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత నిరాశ, దిగులుతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రతినిధి తాహిన్ సిన్హా మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశ సంస్థలను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఇప్పటికే రాహుల్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చిందని, ఈ ఆరోపణలు ఆధార రహితమని పేర్కొన్నారు. కూటమి 235 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కేవలం 46 సీట్లకే పరిమితమైంది. ఈ ఫలితాలు బీజేపీ రాజకీయ ఆధిపత్యాన్ని స్పష్టం చేసినప్పటికీ రాహుల్ ఆరోపణలు ఎన్నికల సమగ్రతపై అనుమానాలను రేకెత్తించాయి. ఈ
వివాదంలో రాహుల్ గాంధీకి ఇండియా కూటమి బలమైన మద్దతు ప్రకటించింది. ఇండియా కూటమి నేతలు రాహుల్ ఆరోపణలను వాస్తవాలపై ఆధారపడినవిగా అభివర్ణించారు. ఈ మద్దతు కాంగ్రెస్ కు ఈ అంశాన్ని మరింత బలంగా లేవనెత్తేందుకు ఊతమిచ్చింది. రాహుల్ గాంధీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ మాన్యువల్ ను బహిర్గతం చేశారు అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. అయితే బీజేపీ నేతలు ఈ ఆరోపణలను రాహుల్ గాంధీ రాజకీయ వైఫల్యంగా చిత్రీకరించారు. ఈ పోస్ట్ 2024 మార్చిలో రాహుల్ గాంధీ చేసిన గుర్తులను గుర్తు చేస్తూ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 180 సీట్లు గెలవలేదని రాహుల్ అన్నట్టు పేర్కొంది. ఈ వివాదంలో ఎన్నికల సంఘంపై ఒత్తిడిని పెంచింది. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓటర్ జాబితాలో అవకతవకలు, ఈవీఎంల విశ్వసనీయత, ఎన్నికల నిర్వహణలో సంఘాల పాత్రపై ప్రశ్నలు రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలలో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సంఘం ఇప్పటికే ఈ అంశాలపై కొన్ని వివరణలు ఇచ్చినప్పటికీ ఈ ఆరోపణలు ఎన్నికల పారదర్శకతపై మరింత సమీక్షను డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి 235 సీట్లతో ఘన విజయాన్ని అందించాయి. ఈ కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కేవలం 46 సీట్లకే పరిమితమై తీవ్ర ఓటమిని చవిచూసింది. ఈ ఫలితాలు బీజేపీ రాజకీయ ఆధిపత్యాన్ని స్పష్టం చేసినప్పటికీ రాహుల్ గాంధీ ఆరోపణలు ఎన్నికల సమగ్రతపై అనుమానాలను రేకెత్తించాయి. ఈ వివాదం రాజకీయ ధృవీకరణను మరింత తీవ్రతరం చేసింది. ఒక వర్గం రాహుల్ ఆరోపణలను ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు లేవనెత్తిన సమస్యలుగా చూస్తుంటే, మరో వర్గం వీటిని కాంగ్రెస్ ఓటమిని కప్పిపుచ్చే యత్నంగా భావిస్తోంది. ఈ ఆరోపణలు బీహార్ వంటి రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఎన్నికల సంఘం ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తుంది? ఈవీఎంల విశ్వసనీయతపై లేవనెత్తిన అనుమానాలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ ప్రశ్నలు రాజకీయ, సామాజిక చర్చలకు దారితీస్తున్నాయి. రాహుల్ గాంధీ ఆరోపణలు ఎన్నికల సంఘంపై ఒత్తిడిని పెంచడంతో పాటు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రక్రియలపై కొత్త చర్చను రేకెత్తించాయి. ఈ వివాదం రాబోయే రోజుల్లో రాజకీయ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తిగా ఉంది.